హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో అయితే మేము ముందుకు ఇది వచ్చేసి మన బ్రీడింగ్ అప్డేట్. పదండి లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను లోపల మొత్తం. ఈ లాఫ్ట్ వచ్చేసి కొద్దిగా క్లీన్ అయితే లేదు, రెయిన్ ఎక్కువ పడుతుంది కదా, అందుకే క్లీన్ అయితే చేయలేదు. మన ఫస్ట్ పేరు వచ్చేసి ఆస్ట్రేలియన్స్. ఇవి వచ్చేసి ఎగ్స్ అయితే వేయడం జరిగింది, 2 eggs. ఈ 2-3 డేస్లో అయితే ఇంకైతే బేబీస్ అయితే వస్తాయి. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేలే. కూర్చుని ఎగ్స్ అయితే చూస్తున్నాను. పిల్లలు అయితే ఉన్నాయో లేవో, ఇంకా క్యాండ్లింగ్ అయితే చేయలేదు. లైట్ వేసి చేయాలి, ఇప్పుడు చేస్తున్నాను. ఇది వచ్చి వెళ్ళిపోతుంది మాట్లాడితే గుడ్లు మీకు. ఆ 2 eggs చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇదైతే చూస్తున్నాను, ఫోన్ లైట్ ద్వారాగా చూస్తున్నాను. ఫస్ట్ దాంట్లో అయితే చిక్ అయితే ఉంది, అక్కడైతే పెడుతున్నాను అందులో. ఇప్పుడు సెకండ్ చెక్ చేస్తున్నాను. సెకండ్ దాంట్లో కూడా చిక్ అనేది ఉంది, కొద్దిగా చిన్న సైజులో ఉంది లోపల. ఈ 2-3 డేస్లో మ్యాక్సిమం వచ్చేది, ఎందుకంటే డేట్స్ ఇది వచ్చేసి మన ఆస్ట్రేలియా అంటున్నాను, సారీ, ఫ్యాంటైల్ ఉంది కదా, దాని తాలూకా క్రాస్ అదే మేల్. ఇది 2 జత అయిపోయాయి. కాకపోతే అవి వచ్చేసి వాటి ఎగ్స్ అనేవి పోయాయి. మనము వాటి కింద అనేది వేరే దౌడియో పేరు అనేది ఎగ్స్ అయితే వేయడం జరిగింది. మీకు చూపెడుతున్నాగండి ఆ దౌడియో పేరు కూడా. ఇవ్వండి, ఇక్కడ ఉంది ఆ బ్లూ కలర్ రింగ్స్, దాని పక్కది వాటి తాలూకు ఎగ్స్ అనేది దీని కిందనైతే పెట్టడం అయితే జరిగింది. ఫ్యాంటైల్వి వర్షం వచ్చి తడిసిపోయి, అందుకే తీసి పెడతాం. ఫస్ట్ టైం కదా వేసి, అందుకే ఇప్పుడు దీనికి కొద్ది బెదిరి ఎక్కువ వెళ్ళిపోయింది. ఇది కూడా క్యాన్లిక్ చేద్దాం. ఫోన్ అనేది పట్టుకోవడానికి అవ్వట్లేదు. ఫస్ట్ దాంట్లో అయితే ఎగ్ అయితే ఉంది, అది ఎగ్ అంటున్నాను, చిక్ అయితే ఉంది. సెకండ్ చెక్ చేద్దాం, ఆగండి, అక్కడ పెట్టేసి. సెకండ్ దాంట్లో కూడా చిక్ అయితే ఉంది, కన్ఫామ్గా 2 eggs కూడా ఉన్నాయి. ఫోన్ బ్యాటరీ అయితే లో అయిపోయింది, అందుకే ఫ్లాష్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. మరి క్యాన్లింగ్ చేయడం కావదు. వీటిలో అప్డేట్ అయితే మీకు తర్వాత అయితే ఇస్తాను. ఇవి వచ్చేసి మనది హై ఫ్లైర్ ఉంటుంది అది, ఇంకా దాంతో మేల్ దౌడి వేసాం కదా, కొద్ది బెదిరి ఎక్కువ రెండిట్లకి, అంటే ఫీర్ ఎక్కువ మనుషులు చూస్తే. లాఫ్ట్ వచ్చేసి పోయింది, ఇంకా చాలా వీక్గా అయితే అయిపోయింది. లాఫ్ట్ ఫుల్ వర్షం పడడం వల్ల లాఫ్ట్ తయారు చేసి మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఇప్పుడైతే తీస్తున్నాను, దాన్ని కూడా తీసేస్తున్నాను, జస్ట్ మంచిగా ఉంటుంది. ఇదిగోండి హై ఫ్లైర్, దాని తాలూకు ఐసైన్ అనేది మీరు చూపెడుతున్నాను. ఐసైన్ చూసుకోవచ్చు మీరు, చాలా మంచి హై ఫ్లైర్. ఇది ఎక్కువ బెదరదు. ఫ్లాష్ లైట్ అనేది ఆగిపోయింది, ఛార్జింగ్ లో ఉంది కదా, అందుకే. ఆ ఎగ్స్ 2 ఉన్నాయి, అక్కడ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి స్పైక్ ఉన్నది, దాని కింద మేల్ ఉంటుంది. స్పైక్ ఫీమేల్, అది ఎగ్స్ మీద ఉంది, కింద ఉన్నది మేల్, అది ఎగ్స్ మీద తీస్తున్నాను. ఈ ఎగ్స్ అని మీకు కనపడిపోవచ్చు, అయినా సరే ట్రై చేస్తాను 2 eggs కనబడేలాగా. బయటనైతే వదిలేస్తాను, కనబడట్లేదు. ఫ్లాష్ లైట్ అనేది ఆగిపోయింది, కనబడట్లేదు. 2 eggs ఉన్నాయి లోపల, అయితే చేస్తాను, ఆగండి, తీసి చూపెడతాను. అదండి 2 eggs కొద్దిగా మరక అయిపోయి, కొద్ది బురద లాంటిది అంటిపోయింది. రెయిన్ ఎక్కువ అయితే పడుతుంది, వర్షం, దానివల్ల అలాగే. ఇంకా అంతే. ఇటుపక్క ఇంకా మనకి హోమర్స్ అయితే ఫస్ట్ టైం అయితే ఎగ్స్ వేసాయి. మేల్ అనేది కూర్చుంది, ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఫస్ట్ టైం ఒక ఫీమేల్ వచ్చేసి అక్కడ నుంచి ఉంది, అదే ఫీమేల్ దాన్ని. ఫస్ట్ టైం తెచ్చాం, హోమర్స్ సక్సెస్ అవుతుంది, ఫెయిల్ అవుతుందో. మన సురేష్ బ్రో అయితే ఇచ్చాడు, సురేష్ లాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఆ బ్రో అయితే ఇచ్చాడు మనకి, కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంది. ఇది కూడా మేల్ అనేది ఎక్కువ భయపడట్లేదు, చాలా మంచి సైజ్ ఉంటుంది ఇది. దీని బ్రీడ్ నేమ్ వచ్చి ముల్లిమున్స్. ఈ ఎగ్స్ వచ్చి 2 years అయ్యి, అవన్నీ పక్కన ఉన్నాయి, ఆ రెండే. ఇంక ఇవి వచ్చేసి మన పిజియన్స్ గైస్. ఇది వచ్చేసి బయట వెదర్ అయితే చాలా అస్సలు బాగాలేదు.
ఎప్పుడు వర్షం పడుతుందో ఇప్పుడు ఇలా సెటప్ పెట్టి చేసాం. మామూలు స్టిక్స్ పెట్టాను లోపల. పిజన్స్ అన్నిటికి ఫీడ్ కూడా